శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూస్తున్న వారందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీ ఇంట్లో మీకు దరిద్ర దేవత ఉందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె దరిద్ర దేవత అంటారు. అలాగే జ్యేష్ఠదేవి అని కూడా, అలక్ష్మి అని కూడా అంటారు. లక్ష్మీదేవి ఇంకా లక్ష్మీదేవి వీరిద్దరూ చాలా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటారు. ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి మన యొక్క హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీ అమ్మవారు జన్మించారు. లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. కానీ ఈ విషయాలు ఎవరికి కూడా తెలియదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవికి వ్యతిరేకమైన ఈ అలక్ష్మి దేవత అంటే దరిద్ర దేవత. పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టింది. తరువాత దరిద్ర దేవత హలాహలం పుట్టింది. తర్వాత అలక్ష్మీదేవి పుట్టింది. తరువాత అమృత కలశంలో ధన్వంతరి అవతరించింది. తరువాత పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలని విష్ణుదేవుడు అనుకుంటాడు. కానీ లక్ష్మీదేవి తనకంటే ముందు పుట్టిన తన సోదరి వివాహం తర్వాతే తను కూడా వివాహం చేసుకుంటామని అంటుంది. దీంతో అలక్ష్మికి తగిన వరుడు కోసం ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. చివరికి ఉత్తరాకార మహర్షిని చేసుకోవడానికి సిద్ధపడతాడు. అలక్ష్మికి ఉత్తరాకార మహర్షికి వివాహం అవుతుంది. ఇక అలక్ష్మిని పుల్లని మరియు కారం పదార్థాలు అంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మరియు ఎండుమిర్చి వేలాడదీస్తూ ఉంటారు. ఇంటిలో పేదరికం తాండవం చేస్తున్నప్పుడు ఆ సమయంలో లక్ష్మీదేవిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండనే ఉండదు. ఏమిటి అంటే ఆ లక్ష్మి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు అయినా సరే ఒకరింటే ఒకరికి అస్సలు పడదు. లక్ష్మీదేవి ఉన్న చోట అలక్ష్మి ఉండదు. అలక్ష్మి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. మీ ఇంట్లో అలక్ష్మి అంటే దరిద్ర దేవతను బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడే దరిద్ర దేవత మీ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి? ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా నీరసంగా ఉంటే, వారు ఏ పనిలోనైనా నిదానంగా ఓపిక లేనట్టు చేస్తుంటే, ఎనర్జీ తక్కువగా ఉంటారో వారి దగ్గర ఈ దరిద్ర దేవత ఉంటుంది. ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉండే నివాసము ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లో పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినరు. ప్రతి దానికి మొండికేస్తూ ఉంటారు. పెద్దవాళ్లకు ఎదురు సమాధానం చెప్తారు. వారి మాటను గౌరవించరు. ఇంకా ఏంటి అంటే ఆడవాళ్ళు చిన్నదానికి కూడా ఏడుస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు కూడా దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని ఈ సూచన కనిపిస్తుంది. ఈ విధంగా మీ ఇంట్లో కూడా ఉన్నట్లయితే, మీ ఇంట్లో ఆడవారు కూడా ఈ విధంగా అలగడం చేస్తున్నట్లయితే అక్కడ కూడా ఈ దరిద్ర దేవత ఉందని కనిపిస్తుంది. ఇంకా ఏంటి అంటే వంట చేస్తున్నప్పుడు ప్రతిదీ అంటే అన్నం కానీ పప్పు కానీ వంట చేసేది ఏదైనా సరే ప్రతిరోజు మాడిపోతుంటే అక్కడ కూడా దరిద్ర దేవత ఉంది అని తెలుసుకోవాలి. ఇలా జరుగుతున్నప్పుడు మర్చిపోయారు అని అనుకుంటారు. కానీ అది కానే కాదు. అక్కడ దరిద్ర దేవత ఉంది. అందుకే అలా జరుగుతుంది. ఇంకా కొంతమంది ఇంట్లో చాలా దుర్వాసన వస్తుంది. వారి ఇళ్లల్లో ఏదో తెలియని దుర్వాసన వస్తూ ఉంటుంది. వారు ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. అయినా కానీ ఇల్లు అలాగే దుర్వాసన వస్తూ ఉంటుంది. అలా రావడానికి కారణం వారి ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని తెలుసుకోవాలి. ఇంకా ఏంటి అంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే మనం ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, సుఖంగా జీవించలేము. దరిద్ర దేవత ఇంట్లో ఉంటే మనల్ని కొన్ని సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. అవి ఎంతకీ కూడా వదలవు. మరి దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీరు ఉదయాన్నే స్నానం చేస్తారు కదా. స్నానం చేసిన తరువాత నీటిలో కొద్దిగా పసుపును ఆ నీటిని మీ ఇల్లంతా చల్లుకోండి. ఇలా చెయ్యడం వలన దరిద్ర దేవత మీ ఇంటిలో నుంచి వెళ్ళిపోతుంది.
ఇంకా లక్ష్మీదేవి అయితే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంకా మీ ఇంటికి వారానికి ఒకసారి గానీ, నెలకు ఒకసారి గానీ బూజు దులుపుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన దరిద్ర దేవత మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా చేరకుండా ఉంటుంది. ప్రతిరోజు అగర్బత్తిలో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఎండు కొబ్బరిలో సాంబ్రాణి ధూపం వేసి మీ గదులన్నిటికీ పొగ పట్టించాలి. అప్పుడు దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనం మన జీవితంలో ఎన్నో తప్పులని, పొరపాట్లని చేస్తూ ఉంటాము. వాటిని చిన్నవే కదా అని వదిలేస్తూ ఉంటాము. కానీ అవే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి ఇదే కారణం. ఈ సమయంలో మనం ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండాలి అంటే చాలామంది ఉదయాన్నే లేవరు. సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి. ఇంకా ఏంటి అంటే ఉదయాన్నే కల్లాపు చల్లి ముగ్గు వేసుకోవాలి. అంటే ఏ సమయంలో ముగ్గు వెయ్యాలి? సూర్యుడు రాకముందే. అంటే 5-6:30 లోపు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత సూర్యుడు బయటికి వచ్చాక ముగ్గు వెయ్యకూడదు. అలా చేస్తే సూర్యుడికి కోపం వస్తుంది. చక్కగా 6:30 లోపు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఇలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటి వైపు చూడదు. ఇంకా చాలామంది ఉదయాన్నే స్నానం చేయకుండా వంట వండుతారు. ఇలా అసలు చేయకూడదు. ఉదయాన్నే మనం కాలకృత్యాలు తీర్చుకుంటాము. కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతనే వంట చేయాలి. ఈ విధంగా నియమాలను పాటిస్తే దరిద్ర దేవత మీ ఇంటి వైపు చూడదు. ఇంకా మీకు ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్స్‌లో ఉంటుంది. అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడే మీ ఇల్లంతా చాలా చక్కగా పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. ఎలాంటి విచారం కానీ, దుఃఖాలు కానీ, గొడవలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా సుఖ సంతోషాలతో మీ ఇల్లు ఉంటుంది. కాబట్టి ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఈ సమాచారం వారికి కూడా తెలుసుకుంటారు. కాబట్టి అందరికీ షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు.